ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీ నమః. ఓం సద్గురు అంతర్ముఖానంద వేదవ్యాస భట్టారక జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మణే నమః. శ్రీమద్దేవి భాగవత మహత్యం భాగం 129గా చెప్పుకుంటున్నాం. సప్తమ స్కందం 23వ అధ్యాయం. ఇక్కడ కాటి కాపరిగా హరిశ్చంద్రుడు. విశ్వామిత్రుడు అటు వెళ్ళగానే ప్రవీరుడు హరిశ్చంద్రుడి చేతులకు బంధం వేసి తాడు కొన చేత్తో పట్టుకున్నాడు. మాట తప్పాలని చూస్తావురా అంటూ చేతికరతో ఒకటిచ్చుకున్నాడు. హరిశ్చంద్రుడికి కోపం రాలేదు, బాధ అనిపించలా. మౌనంగా కళ్ళప్పగించి చూస్తూ నిలబడ్డాడు. అతడిని ప్రవీరుడు తన పేటలోకి లాక్కుపోయాడు. గుడిసె ముందు నిలబెట్టాడు. కాళ్ళకు కూడా బంధం వేశాడు. అలా వదిలేసి తాను వెళ్లి గుడిసెలో దూరి కుక్కి మంచం మీద హాయిగా పడుకుని నిద్రపోయాడు. హరిశ్చంద్రుడి ఆలోచనలు సుడులు తిరిగాయి. తన జీవిత చిత్రం అంతా కళ్ళ ఎదుట కదలాడసాగింది. కడపటికిలా చండాలత్వం దాపురించింది కదా అని విలపించాడు. మాధవీదేవి ఎంతగా విలపిస్తుందో. నాన్న నాన్న అని నా కోసం పలవరించే రోహితిని సముదాయించలేక ఎలా సతమతమవుతుందో. అదిగో వస్తాడని బుజ్జగిస్తుందేమో. పిచ్చిది, నాకు చండాలత్వం వచ్చిందని తెలియదు కదా. భగవంతుడా, ఎంతటి దుర్దశ రాసిపెట్టేవయ్యా మా నుదుట. నిరంతరం ఇవే ఆలోచనలతో దుఃఖిస్తూ మహారాజు రోజులు గడుపుతున్నాడు. 5వ నాడు చండాలుడికి రవంత దయ కలిగినట్టుంది. బంధాలు విప్పేశాడు. కింకరా, ఈ కాశీకి దక్షిణం దిక్కున శ్మశానం ఉంది. అది మనదే. ఈ రోజు నుంచి నువ్వే దానికి కాపలా. వదిలేసి ఎటైనా షికార్లు కొట్టావో జాగ్రత్త. సుంకం సరిగ్గా ఎక్కువ తక్కువ లేకుండా వసూలు చేయాలి. చేయకపోయావా ఇదిగో కర్ర, వీపు పగిలిపోద్ది. గుడిసె వెనకాల ఇంకో పాత కర్ర ఉంది, అది తీసుకో. వీరబాహుడి కర్రది. అందరికీ చెప్పుకో. వీరబాహుడి కర్రని అందరికీ చెప్పుకో. వెళ్ళు, ఇంకా నిలబడ్డావేంటి? హరిశ్చంద్రుడు కాళ్ళీడ్చుకుంటూ శ్మశానం చేరుకున్నాడు. భయానకంగా ఉంది. కంపు కొడుతుంది. పుర్రెలు ఎముకలు చెల్లాచెదురుగా కాళ్లకు తగులుతున్నాయి. 4 వైపులకు పట్టపగలే నక్కకోతలు వినిపెడుతున్నాయి. రద్దలు రాబందులు గుంపులు గుంపులుగా వాలుతున్నాయి. ఎల వేస్తూ ఎగురుతున్నాయి. సగం కాలిన శవాలు పళ్ళు ఇకిలిస్తున్నాయి. జీవితం శాశ్వతం అనుకుంటూ బతుకుతున్న వాళ్ళని పరిహసిస్తున్నట్టున్నాయి. శరీరాలకు కడపటి సన్మాన విధిని బోధిస్తున్నట్టున్నాయి. చనిపోయిన వారి కోసం విలిపిస్తున్న వారి ఆక్రందనాలు గుండెలను పిండేస్తున్నాయి. హా పుత్ర, హా మిత్ర, హా బంధు, హా సోదర, హా ప్రియ, హా సతి, హా మేనలుడ, ఓ భాగినేయ, ఓ మాతుల, ఓ పిత, హా పితామహ, హా మతామహ, హా పౌత్ర, మమ్మల్ని విడిచి ఎక్కడికి వెళ్ళిపోయావు? తిరిగిరా, ఒక్కసారి కనిపించని అర్థస్వరాలు హృదయాలను తోట్లు పొడుస్తున్నాయి. మండుతున్న చితి ఉన్నట్టుంది, అరుస్తుంది. కొవ్వు కరిగి చుమ్మంటుంది. చిటపటలాడుతుంది. ఇది కల్పాంతం అనిపిస్తూ దారుణంగా ఉంది శ్మశానం. హరిశ్చంద్రుడికి తన వాళ్ళందరూ జ్ఞాపకం వచ్చారు. మృత్యులారా, మంత్రులారా, మీరంతా ఏమయ్యారు? వంశ పారంపర్యంగా వచ్చిన రాజ్యం ఏమైంది? ఆ దేవి, ఆ పుత్రిక మీరెక్కడో నేనెక్కడ. బ్రాహ్మణుడి కోపం మనల్ని దారుణంగా విడదీసింది. కానీ ఇంతకన్నా వచ్చిపడే కష్టం ఏముంది కనుక వస్తే రాని. ధర్మం మాత్రం తప్పను. ఎప్పటికైనా అదే గెలుస్తుంది. అది తప్ప మనుషులకు మరొకటి శుభప్రదం లేదు. ప్రయత్నపూర్వకంగా అందరూ దానిని ఆచరించవలసిందే. కష్టాలే రాని, కడగండ్లే రాని. ధర్మం తప్పడానికి వీలు లేదు. తప్పకుండా ఉండాలి. హరిశ్చంద్రుడు ఇలా నిశ్చయించుకుంటూ క్షణం మనస్సును నిబ్బరించుకుంటున్నాడు. సుబాహుడు చేసిన ఏర్పాటు, చెప్పిన పనులు తలుచుకుంటున్నాడు. శ్మశానం 4 చెరగులకు కలియ తిరుగుతున్నాడు. అవసరమైతే లకూట కారకల్పుడై పరుగున పెడుతున్నాడు. ఇదిగో ఈ శవానికి 100 రోకలు సుంకం వచ్చింది. ఇందులో ఇది నాది, ఇది రాజుది, ఇది చండాలుడిది అని విభజిస్తున్నాడు. మసిగుడ్డులా మాసిపోయి నలిగిపోయి చిరిగిపోయిన ఏకవస్త్రం, భుజం నుంచి కాళ్ళ వరకు జీరాడుతున్న పాత కంబలి, బయటకు కనిపిస్తున్న కాళ్ళు చేతులు ముఖం అంతటా చితాభస్మం. చేతి వేళ్లకి అరచేతులకి జిడ్డు మసి. అవే చేతులతో ఆకలి తెచ్చుకుంటున్నాడు. శవాలకు వేసిన పిండాలు ఆవురావురమని ఆబగా తింటున్నాడు. శవాల నుంచి తొలగించిన పుష్ప మాలికలను
తలకు చుట్టుకుంటున్నాడు. రాత్రి లేదు, పగలు లేదు, ఒకటే కాపల. నిద్రను మర్చిపోయి చాలా రోజులైంది. ఇలా 12 నెలలు 100 సంవత్సరాల గడిచాయి. అధ్యాయం ఇంకా 24, 23 సంపూర్ణం, 24. రోహితుడి మరణం. రోహితుడు ఒకనాడు బ్రాహ్మణ బాలులతో కలిసి వారణాసికి దగ్గరలోని ఉన్న అడవిలోకి ఆటలకు వెళ్ళాడు. అందరూ ఆడుకున్నంతసేపు ఆడుకున్నారు. ఇంకా ఇళ్లకు వెళ్ళిపోదామనుకున్నాడు. బొట్టి చేతులతో వెళ్ళడం ఎందుకు, ఎలాగో వచ్చాం కదా, కాసిన్ని దర్భలు సమిధులు తీసుకువెడదాం, హోమాలకు పనికి వస్తాయనుకున్నాడు. కోమలమైన దర్భలను ఏరి ఏరి అగ్రాలు తెగిపోకుండా, చేతులు చీరుకుపోకుండా కోసి మోపు కట్టారు. లక్షణాలు సరిచూసి పొడుగులు ఏరి మోదుగా సమిధులు కట్టుకట్టారు. రెండింటినీ రోహితుడి నెత్తికి ఎత్తి నగరంలోకి నడక సాగించారు. బరువుతో రోహితుడు వెనకాటుగా నడుస్తున్నాడు. కొంత దూరం వచ్చేసరికి చెరువు కనిపించింది. రోహితుడికి దాహం గుర్తుకు వచ్చింది. మోపు దింపేవారు లేక వెడుతున్న బ్రాహ్మణ బాలుని పిలిచే ధైర్యం చాలక ఎత్తుగా ఉన్న పుట్ట మీదకి మోపులు జారవిడిచాడు. గబగబా వెళ్లి చెరువులో దిగి దాహం తీర్చుకుని వచ్చి మోపులు మళ్లీ తలకు ఎత్తుకోబోయాడు. విశ్వామిత్రుడు ఆజ్ఞ మేరకు ఒక కృష్ణ సర్పం పుట్ట నుంచి బయటికి వచ్చి రోహితుని కాటవేసింది. అమ్మా అని దిక్కులు అదిరేలా అరిచి పిల్లవాడు పడిపోయాడు. ప్రాణాలు వదిలేశాడు. వెడుతున్న బాలుడు ఈ కేకను గుర్తుపట్టి రోహితుడికి ఏమో అయ్యిందని పరుగు పరుగున వచ్చారు. పుట్టలోకి పోతున్న తాచుబామును చూశారు. నురుగులు కక్కుతూ గిలగిల్లాడుతున్న రోహితుని చూశారు. భయం వేసింది. అందరూ ఒక్క ఉదటన పరుగు లంకించుకున్నారు. రొప్పుతూ రోజుతూ ఇంటికి వచ్చారు. వస్తూనే దాసి దాసి మాతో ఆడుకోవడానికి వచ్చాడు కదా రోహితుడు, అడవిలో పాము కలిసింది, చనిపోయినట్టున్నాడని చెప్పేసి లోపలికి వెళ్ళిపోయి గదిలో దూరి తలుపులు వేసేసుకున్నారు. మాధవీదేవి నెత్తి మీద పిడుగు పట్టట్టు అయింది. మొదలు నరికిన అరటి చెట్టులా ఒరిగిపోయింది. స్పృహ కోల్పోయింది. వృద్ధ బ్రాహ్మణుడు వచ్చి ముఖం మీద నీళ్లు చల్లాడు. తెలివి వచ్చింది. ఓలుని వినిపించింది. ఏమి చేయాలో తెలియడం లేదని అలా ఏడుస్తూ కూర్చుంది. ఏమిటే దాసీదానా, సంధ్యవేళ ఈ శోకాలు అమంగళం, అశుభం, నింద్యం ఈ మాత్రం తెలియదు. 10 మందితో కలకల్లాడుతున్న ఇంటిలో ఈవేళప్పుడు శోకాలు పెడుతున్నావు, సిగ్గు లేదు దుర్మార్గురాల అని క్రూరంగా కసురుకున్నాడు బ్రాహ్మణుడు. మాధవీదేవి నోరు మెదపలేకపోయింది. ఏమి జరిగిందో చెప్పాలని కూడా తోచలేదు. నోరు నొక్కుంటూ విలిపిస్తుంది. తల బాదుకుంటుంది. జుట్టు ముడివీడి చెల్లా చెదిరైంది. అసలే మలిన వస్త్రాలు. ఒళ్ళు తెలియకుండా నేల మీద పడి దొర్లుతుంది. ఏడుపు దెయ్యం పట్టినట్టు విలిపిస్తుంది. బ్రాహ్మణుడికి ఇది అసహ్యం వినిపించింది. కోపం చురుమంది. దుష్టురాల, కోటి విష్కాలు నీ మొగాను కోసి కొన్నాను. ఇంకా ఏడాది కాలేదు, అప్పుడే నన్ను ముంచేసేటట్టున్నావు. ఇంటి పనులు చేయడానికి అంత ఓపిక లేనిదేనైతే నా సొమ్ము ఎందుకు తీసుకున్నారే? వెళ్ళు, పట్టుకురా నా డబ్బు. నా కోటి టంకాలు నాకు పడేసి నీ దారిన నువ్వు పో. కొడుకును కూడా తీసుకుపోయేటట్టయితే ఆ ధనం కూడా తెచ్చి ఇచ్చేసాయి. డబ్బు కావాలి, చాకరీ మాత్రం పనికిరాదని ఎలా కుదురుతుంది? అబ్బా బొబ్బా కావాలంటే వస్తాయా? ఇలా దులిపేస్తున్నాడు. తట్టుకోలేకపోయింది. స్వామి అంటూ అడ్డుపడింది. నేను పని చేయలేక ఏడవటం లేదయ్యా. నా కొడుకును పాము కరిచిందంట, అడవిలో చచ్చిపోయాడట. వాణ్ణి చూసొస్తానయ్యా. ఒక్కసారి ఈ పూటకు అనుమతివ్వు. కాటికి తీసుకుపోయి ఓ మూల పూడ్చిపెట్టి వస్తాను. కన్న తల్లినైనందుకు అదైనా చెయ్యాలి కదయ్యా అని గొల్లుని విలిపించింది. నొత్తు నోరు బాదుకుంది. బ్రాహ్మణోత్తముడు ఇదేమీ వినిపించుకోలేదు. ఇంకా కఠినంగా మాట్లాడాడు. ఓసి నీచులారా, దుర్వార్తలు చెప్పకు. కళ్ళబొల్లి కబుర్లు, ఏడుపులు నా దగ్గర కాదు. పని ఎగ్గొట్టడానికి మీరు ఎంత లేసి అబద్ధాలైనా ఆడతారు, ఎన్ని కట్టుకథైనా చెబుతారు. మీ అలగా జనం అందరూ అంతే. నాకు తెలియదా? జీతం తీసుకుని పని ఎగ్గొట్టడం మహాపాతకం. నరకానికి పోతావు. అది మహారరువం. అక్కడ సలసలా సాగుతున్న నూనెలో నిన్ను ఒడియంలా వేయిస్తారు ఎమబట్టలు. తెలుసా? ఆపై జన్మంలో కక్కుటంగా పడతావు. కూలి డబ్బులు తీసుకుని పని ఎగ్గొడితే ఇది శిక్ష. అయినా నా పిచ్చి గాని మీ దగ్గర ఈ ధర్మపన్నాలు పనిచేస్తాయా? ఓసర క్షేత్రంలో వ్యవసాయం చేసినట్టే. ఇదిగో ఆఖరిసారిగా చెబుతున్నాను, నీ ఇష్టం. పాపము పరలోకము లాంటి భయాలు ఏమైనా ఉంటే ఒళ్ళు వంచి వరిచేయి, లేదంటే దయచేయి. మహానుభావ, కాసింత కరుణించు, దయా చూపించు, అనుమతించు. పని ఎగ్గొట్టి వెళ్ళిపోను. ఇప్పుడే వచ్చేస్తాను. నా మాట నమ్ము. కొడుకు చచ్చిపోయాడట. ఆ మిగతా పని పూర్తి చేసి వెంటనే వచ్చేస్తాను. కాదనుకు, అనుమతించు అంటూ కాళ్ల మీద పడింది. కాళ్ళు అందకుండా విప్రుడు 2 అడుగులు వెనక్కి వేశాడు. కళ్ళు ఎర్రజేశాడు. దాసీదానా, నీ కొడుకు ఏమైతే నాకేమో, ముందు చేతిలో పని పూర్తి చెయ్యి. పిచ్చి వేషాలు వేశావో జాగ్రత్త. నా కోపం తెలుసుగా, కంచి దెబ్బలు తగులుతాయని హెచ్చరించి లోపలికి వెళ్ళిపోయాడు. తలుపులు వేసేసుకున్నాడు. మాధవీలత
కంటిమంటికి ఏకధారగా ఏడిచింది. అలసిపోయి సొమ్మసిల్లింది. కాసేవుడు తేరుకుంది. ధైర్యం తెచ్చుకుంది. గబగబా పనులన్నీ పూర్తి చేసింది. చీకటి పడిపోయింది. బ్రాహ్మణుడికి పక్క సర్దింది. ఆయన వచ్చి విశ్రమించాడు. నిద్ర పట్టే వరకు కాళ్ళు పట్టాలి. పడుతుంది. అప్పటికి దయ కలిగింది ఆ కపట బ్రాహ్మణుడికి. ఒసే, ఇప్పుడు వెళ్ళు, నీ కొడుకును చూసుకో. చచ్చిపోయాడు అనుకుంటున్నావుగా, వెళ్ళు. దహన క్రియలు అవి పూర్తి చేసి త్వరగా వచ్చే. తెల్లవారుజామున పాచి పనికి అందుకోవాలి సుమా. ఆలస్యం అయితే ఊరుకునేది లేదు. వెళ్ళిరా అన్నాడు. అనడమేమిటి, అడవిలో పరుగు తీసింది ఆ పిచ్చి తల్లి. అసలే కారు చీకటి. ఆ పైన కన్నీరు దారి తెలియడం లేదు. కాళ్ళు చీరుకుపోతున్నాయి. ఎక్కడికి పెడుతుందో తెలియడం లేదు. అయినా పరుగులాంటి నడక. పుత్రక, రోహిత అని ఓపిక కొద్దీ అరుస్తుంది. ఎలుగెత్తి పిలుస్తుంది. బ్రాహ్మణ బాలకులు చెప్పిన చెరువు పక్కన పుట్ట చేరుకుంది. దిక్కుముక్కుని అనాథ శవంలా పడి ఉన్న కొడుకును చూసింది. నాయనా అంటూ కోలబడి బిడ్డను అక్కున చేర్చుకుని దారుణంగా రోధించింది. వాడి వీపిక అంటిన దుమ్మును, ధూళిని, గడ్డిపరకలను ఎందుకో దులుపుతుంది. అప్రయత్నంగా దులుపుతుంది. విలపిస్తుంది. తండ్రి, ఒక్కసారి పలకరించవు అమ్మా అనవు. ముఖంలోకి ముఖం పెట్టి పిచ్చిదానలా పలకరిస్తుంది. కుదిపేస్తుంది. ఒక్కసారిగా ఒడలేక వదిలేసింది. రెండు చేతులతోనూ ముఖం కప్పుకుని గోరుమంది. వాడి మీదకు ఒరిగిపోయింది. మహారాజా, ఎక్కడున్నావయ్యా? చూడు, నీ కొడుకు ఏమయ్యాడో. నాకు ప్రాణాల కంటే తీపి అనేవాడివి. నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అంటూ మళ్ళీ రోహితుడి ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుంది. తన కొన ఊపిరి ఉందేమో, బతుకుతాడేమో అని ఆశగా పరిశీలించింది. నోరు విడదీయడానికి ప్రయత్నించింది. ముక్కు దగ్గర వేళ్లు కదిపి చూసింది. కనురెప్పలు విప్పార్చింది. మంచు ముద్దలా గడ్డగట్టుకుపోయిన శరీరాన్ని తడిమి చూసింది. బాబాయ్ స్వామి హరికాళ్ళలో రుద్ది వేడి పుట్టించడానికి విఫల ప్రయత్నం చేసింది. అయ్యో నాన్న అంటూ మీదపడి ఏడ్చింది. స్పృహ కోల్పోయింది. అంతలోనే తేరుకుంది. పిచ్చి ధోరణి పడింది. నాయనా రోహిత, ఇక నిద్ర చాలు, లేవయ్యా. ఇది అడవి. అర్ధరాత్రి అయింది. నీ మిత్రులందరూ ఇళ్లకు వెళ్ళిపోయారు. భూత ప్రేత పిశాచాలు అరుస్తున్నాయి. భయం వేయడం లేదు. లే నాయనా, మనం కూడా ఇంటికి వెళ్ళిపోదాం. ఉలకవు పలకవు. ఇదేమయ్యా, నా మీద కోపం వచ్చిందా? నీ కన్న తల్లిని రా, నేను గుర్తుపట్టలేకపోతున్నావా? రాజ్యం పోయినా, భర్త నన్ను అమ్మేసినా, దాసిత్వం సంక్రమించినా, కేవలం నిన్ను చూసుకుని బతుకుతున్నానురా. ఇలా దగా చేసి వెళ్ళిపోతావు అనుకోలేదురా. నీ జాతకం అమోఘమని, దీర్ఘాయుష్యమని, మహారాజు అవుతావని, పుత్ర పౌత్రాభివృద్ధిగా వంశం నిలబడతావని, మహావీరుడిపై దాన ధర్మాలు చేసి కీర్తి గడిస్తావని, తల్లిదండ్రులను సంతోషపెడతావని దైవజ్ఞులు లెక్కలు కట్టి చెప్పినదంతా అబద్ధమైపోయిందా? నీ అరచేతులలో, అరికాళ్ళలో కనిపించే చక్ర, మత్స్య, కలశ, చామర చిహ్నాలన్నీ వ్యర్థమైపోయినట్టేనా? సాముద్రిక శాస్త్రాన్ని పరిహసించినట్టేనా? రాకుమారా, నీ రాజ్యం ఏమైంది? మంత్రులు ఏరి? సింహాసనం ఎక్కడా? ఛత్ర చామరాలు ఏవి? నీ సైన్యం ఏది? అయోధ్య ఏది? భవనాలు ఏవి? రథాశ్వ గజాలు ఏవి? ప్రజలు ఏరి? వీటన్నింటినీ విడిచిపెట్టి, నన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయావురా నాథా? ఎక్కడ ఉన్నావో త్వరగా రావయ్యా. నీ కొడుకును కడసారైనా చూసుకోవయ్యా. నిన్ను కౌగలించుకుని తన బొట్టుని నీ గుండెలకు అంటించిన ప్రియపుత్రుడు నిర్జీవంగా నేల మీద పడి ఉన్నాడు. వచ్చి కౌగలించి ఎత్తుకోవయ్యా. కస్తూరి చందనాలు బొలుముకున్న దేహానికి దుమ్ము ధూళి అంటుతాయని జంకుతున్నావా? ఇది మనకు కొత్త. ఈవేళ జంకటానికి మట్టి తింటున్న బిడ్డడిని నోటిలో నోరు పెట్టి ముద్దాడిన వాళ్లమే కదా ఇవాళ ఆ ముఖం మీద ఈగలు ముసురుతున్నాయి. ఆ ఒంటి మీద పురుగులు పాగుతున్నాయి. నాథా, ఏ జన్మలో ఏ పాపం చేశావో ఇవాళ ఇలా ఒంటరిగా ఫలం అనిపిస్తున్నాను. నువ్వు కూడా దగ్గర లేని సమయంలో ఈ దారుణం జరగాల. స్వామి, నువ్వు పలకవు. తనయ, నువ్వు పలకవు. నాకేది దిక్కు? దైవమా, ఏమిటి ఈ విషమ పరీక్ష? హరిశ్చంద్రుడు భార్యకు మరణదండన. మాధవీదేవి విలాపాలు అడవిలో మారుమోగి గింగరలు తిరిగి నగర పాలకులు చెవికి సోకాయి. వాళ్ళు ఆశ్చర్యపోతూ పరుగున వచ్చారు. ఎవరివమ్మా నువ్వు? ఈ బాలుడెవడు? నీ భర్త ఎవరు? ఈ అర్ధరాత్రి వేళ అడవిలో ఇలా రోధిస్తున్నావేమిటి? ప్రశ్నలు గుచ్చి అడిగాడు. సమాధానం లేదు. ఏడుపు లేదు. స్పృహ కోల్పోయి బిర్ర బిగిసిపోయింది. వాళ్ళకు అనుమానం వచ్చింది. శరీరాలు రోమాంచితాలయ్యాయి. మరోవైపు భయమూ ఆవరించింది. పరస్పరం గుసగుసలు పోయారు. ఇది స్త్రీ కాదు, పిశాచి, బాలగాతిని. లేకపోతే ఇలా అర్ధరాత్రి అడవిలో ఒంటరిగా కూర్చుండందా? భక్షించడం కోసం ఎవడో బాలుని ఎత్తుకు వచ్చింది, చంపేసింది, కాసేపట్లో తినేస్తుంది. అందరూ కూడబలుకుని ధైర్యం తెచ్చుకుని ఆవిడ జుట్టు పట్టుకున్నారు. ఇద్దరూ చేతులు వెనక్కి విరిచి పట్టుకున్నారు. ఒకడు పీక పెట్టుకున్నాడు, లాక్కుపోయాడు. ఎవరో
నగరి ప్రాంతాల్లో తిరుగుతుందని జనం చెప్పుకుంటుండగా విన్నాం. ఇంతకాలంగా పట్టుకున్నాం అనుకుంటూ ఆమెను తీసుకుపోయి శ్మశానంలో ఉన్న చండాలుడికి అప్పగించారు. ఓరి చండాలుడా, నగరానికి అటు చివర అడవిలో దీన్ని పట్టుకున్నాం, వెంటనే దీన్ని సంహరించన్నారు. చండాలుడు ఆమెను ఎగాదిగా చూశాడు. అబ్బో, ఈవిడ నేను ఎరుగుదును, మీరెవరూ ఇంతకుముందు చూడలేదా? ఈవిడ ఇప్పటికీ ఎంతమంది పసిబిడ్డల్ని కడుపును పెట్టుకుందో లెక్కలేదు. పోనీలేండి, ఇప్పటికైనా పట్టుకుని మంచి పని చేశారు. పుణ్యము కీర్తి మూటగట్టుకున్నారు. ఇక మీరు వెళ్ళండి, ఈవిడ కథ నేను చూసుకుంటానని చండాలుడు నగర పాలకులను పంపించేశాడు. బ్రాహ్మణ, శ్రీ, బాల, గోవతులు చేసినవాడు, బంగారం దొంగిలించినవాడు, నిప్పి పెట్టినవాడు, దారిదీపి చేసినవాడు, మద్యపానం చేసినవాడు, గురుపత్ని అనుభవించినవాడు, మహాజనంతో విరోధించినవాడు వదార్హుడు. ఈ పనులు చేసిన బ్రాహ్మణుడైనా స్త్రీ అయినా వధించటంలో పాపం లేదు. ఈవిడ నేను సంహరించవలసిందే అనుకున్నాడు. ఆవిడ కాళ్ళు చేతులు కట్టేసి పలుపు తడలో చావబాదాడు. చేతులు లాగాయి. తన సేవకుని పిలిచాడు. రే దాసా, ఇతరా, ఈ దుష్టులను సంహరించు. అయ్యో, ఆడది అని సంశయించకు, వెంటనే సంహరించని ఆజ్ఞాపించాడు. స్త్రీని చంపడమా అని హరిశ్చంద్రుడు భయపడిపోయాడు. స్వామి, నేను చంపలేను, మరి ఇంకేదైనా పని ఆజ్ఞాపించు, ఎంతటి దుస్సాధ్యమైనా నిర్వహిస్తానన్నాడు ఖండితంగా. కింకర, భయపడకు, ఈవుని సంహరించడం పాపం కాకపోగా పుణ్యప్రదం. ఇది పసిబిడ్డలను చంపి భక్షించే పిశాచి. దీన్ని ఇలాగే విడిచిపెడితే నగరంలో ఇక పిల్లలు మిగలరు, రేపటి జనం మిగలరు. కత్తి అందుకో. స్వామి, స్త్రీలను రక్షించాలే తప్ప సంహరించకూడదు, అది మహాపాపమని మహర్షులు ఎందరో చెప్పారు. తెలిసి గాని తెలియక గాని స్త్రీని వధించినవాడు మహారౌరవ నరకానికి పోతాడు. ఓరి సేవక, నాకు నీతులు చెప్పకు, అట్టే మాట్లాడక కత్తి అందుకో, ఒక్క వేటుతో సంహరించు. ఆ మనిషిని చంపడం వల్ల 10 మంది బతికేటట్టయితే అది పాపమే కాదు, పుణ్యం కూడా. నోరు మూసుకుని చెప్పినట్టు చేయి. ఈ బాలఘాతికని సంహరించు. చండాలాధిపతి, స్త్రీని వధించను అనేది నా నియమం. ఇది నాకు ఆజన్మ వ్రతం. ఇవాళ దాన్ని భంగపరుచుకోవడం నా వల్ల కాదు. దుష్టుడా, నీకు నేను అధిపతిని. స్వామి కార్యం కన్నా నీకు స్వీయ వ్రతం గొప్పదా? నా దగ్గర జీతం తీసుకుంటూ నేను చెప్పిన పనినే చేయనంటావా? స్త్రీవధ వల్ల నరకం వస్తుందో చేస్తుందో గాని స్వామిని ధిక్కరించినందువల్ల నువ్వు నరకానికి పోవడం సత్యం. చండాలనాథ, దయచేసి అలా శపించకు. నేను నిన్ను ధిక్కరించడం లేదు. ఇది తప్ప ఇంకా ఏదైనా సరే ఆజ్ఞాపించు, చేస్తాను. నీకు శత్రువులు ఎవరైనా ఉంటే చెప్పు. వాళ్ళ దేవతలైనా సరే, దేవేంద్రుడైనా సరే, ఈ క్షణంలో వెళ్ళి సంహరించి వస్తాను. ఏమిరా, చండాలుడికి కింకరుడవై ఉండి రాజుగారులా కబుర్లు చెబుతున్నావేమిటి? దేవతల మాట కూడా ఎత్తుతున్నావు, సిగ్గులేనివాడా. అంత పాపభయమే ఉంటే చండాలుడికి దాసుడివి ఎందుకయ్యావు? పెద్ద పెద్ద కబుర్లు చెప్పకో. ఇదిగో ఖడ్గం, అందుకో, దీని శిరస్సును పద్మంలా దుంచే అని కటారు అందించాడు వీరబాహుడు. చాలా పెద్దగా అయిపోయింది. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. 128వ భాగం సంపూర్ణం. 23, 24 అధ్యాయాలు సంపూర్ణం.